సాయంత్రం పంపిస్తాను అట్నే సరే ఉంటా. ఒరే నేను మీ ఇంటికాడికి పోయి వస్తుంటే నిన్ను కలవడానికి నువ్వు ఏడున్నావేంది మావా? ఫోన్ వస్తుంటే మాట్లాడుతున్నా లేవా అయినా ఒరియా ఆ జుట్టేంది నువ్వేంది అవతార సినిమాలో అవతారం లాగుంటావా? కటింగ్ చేయించుకోవచ్చు కదా. ఈ మధ్య చైనాకి పోయాలే మావా. చైనాలో ఎయిర్ కటింగ్ సర్వీస్ లేవా? ఉండయి మనకు తీరలా. ఏమో అంటే ఆ చైనా దేశం చూడటానికి పోయాం కదా, ట్రిప్ ఎంజాయ్ ట్రిప్ పోయాం మావా, అందుకని తీరలా. మావా ఏమైనా చైనానే మావా. చైనా కాక చిన్న బజార్ అవద్దా చెప్తున్నావా? కాసుకోని అంటావు కదా షటైర్ లైటానికి. అట్నే ఉంటుంది మాట్లాడితే మావా. ఏమైనా చైనా గ్రేట్ మావా. అవునా? ఏమో చాలా ఉన్నాయి మామ చూడాల్సిన ప్రదేశాలు. ఏం చూసావా మామా? చైనా వాల్ ఎంత బాగుంది మావా. చైనా వాల్ బాగుండబట్టే కదా ప్రపంచం అంతా ఒక ఎంత అయింది. అదే చెప్పుకొచ్చా ఇప్పుడు కొత్తగా. ఏది పెట్టినా షటైర్ నువ్వు వేసేదా? అంటే అన్ని తెలిసి చెప్తా ఇట్నే ఉంటది. తెలియని చెప్పు మావా. మామూలుగా మనకి ట్రైన్లో ఎంత స్పీడ్తో పోతాయి? 130-150 స్పీడ్లో పోతాయి. 130-150 స్పీడ్లో పోతామని పెద్ద గొప్పగా చెప్తున్నావా? ఆడ 430 కిలోమీటర్ల వేగంతో పోతుంది రైలు తెలుసా మామా? చైనాలో ఆ రైల్లో ఎక్కితే 400 కిలోమీటర్ల వేగంతో పోతుంటే గాల్లో పోయినట్టుంటది మామా. తేడా వస్తే గాల్లోనే ఉంటాయి. ఏందిరా నువ్వు అన్ని అపశకున మాటలు మాట్లాడతావా మామా? చైనాలో ఇళ్లలో అన్ని పనులు రోబోట్లే చేస్తాయి మావా. ఏంది అన్ని పనులు చేస్తాయి మావా. అన్ని పనులు చేస్తాయి. కాపురం కూడానా? ఎవడాడు కాపురం చేస్తాయి రోబోట్లు? ఎవడన్నా రజనీకాంత్ రోబో సినిమాలు చూడలా? చూసావురా నువ్వా? అన్ని పనులు నేను చేస్తా అని చెప్తుంటే. అన్ని పనులు అంటే ఇంట్లో పనులు. ఇప్పుడు అంట్లు తోమేది, ఇల్లు జిమ్మేది, బట్టలు ఉతికేది, ఎట్టాటి పనులన్నీ చేస్తాయి. అన్నీ చేసి ఇంట్లో మన భార్యలు ఏం చేయాలా? మళ్ళీ అదే పని మాట్లాడతాం. ఇంట్లో కూర్చుంటారు వాళ్ళు మాత్రం చేస్తుంటారే ఇప్పుడు ఆడ. సరే అయితే మావా ఏమైనా చైనా అనేది మాత్రం చాలా గొప్పది మావా. ఎందుకంటే ఎలక్ట్రానిక్ వస్తువులు ఉన్నాయి మావా. గొట్టలు ఒక బజార్లో అయితే మావా. అప్పుడెప్పుడో మన శ్రీకృష్ణదేవరాయల గారి కాలంలో రత్నాలు ముత్యాలు రాసులుగా వీధుల్లో పోసిండేవాళ్ళు అని చెప్పేవాళ్ళు కదా. కాబట్టే కదా ప్రపంచంలో 60% వాళ్ళే ఉన్నాయి మొత్తం ఎలక్ట్రానిక్స్ అన్నీ. అదే మావా ఆ ఎలక్ట్రానిక్స్ వస్తువులన్నీ మొత్తం గొట్టలు పోసిండే మావా. ఇంతకేమన్నా తెచ్చావా? బ్రహ్మాండంగా తెచ్చాను మావా. చూపించు. దిగా మామా. ప్యాకెట్ కదరీ గగల్స్ పెట్టుకొని చూడ. అబ్బా ఏంది మా స్పెషల్ ఇదే? బ్రహ్మాండంగా కనపడతాయి. కూలింగ్ పెట్టుకొని చూడు ఒకసారి చూడు. ఏమి కనపడడం లేదా? ఏం కనపడడం చూడరా చూడు పెట్టుకొని చూడు. అదేదో స్వామి చెప్పినట్టుందా? పెట్టుకొని చూడవా. ఎవడికో ఏదో ఇస్తేనంట మడిచాడ పెట్టుకుందని. నీకు అర్థం కావటం లేదు. పెట్టుకొని చూడు. ఇది మాట కాదు. ఏంటి పెట్టుకొని చూసేదే? అద్దాలు. ఏంద్ర ఏం కనపడలేదు. నేను చెప్పేది అదే. నిన్న కనపడింది మామ బాగా. చైనా వస్తువులు మావా ఎప్పుడు ఉంటాయో ఎప్పుడు పోతాయో ఎవరో తెలియదా? పెట్టుకో లోపల దాన్ని. చెప్పొచ్చు తెచ్చాడు వస్తువులు ఒప్పుకుంటూ వచ్చాడు. ఒరే అవునా మామా? ఇది కాదు కానీ ఇంకా తెచ్చుండా. ఏంది అసలు మొత్తం రాసులు మొత్తం పడిపోయింది మామా. ఇదిగో ఏంది మావా? సెల్ఫీ స్టిక్. అప్పుడు ఊడిపోయిందా? ఏంది ఊడిపోయింది? ఇదేంది మావ? ఇదే ఇది సెల్ఫీ. దీన్ని సెల్ ఫోన్ పెట్టుకొని ఇట్లా నొక్కామనుకో దాన్ని దీంతో ఆపరేట్ చేసు రిమోట్. ఇదిగో ఇది కాదు. ఇది ఇక్కడ పెడతావా సెల్ ఫోన్, దీన్ని పెట్టుకుంటావా ఆమె ఇటు పెట్టి. ఏంది ఇరిగిపోయింది ఈ పక్క. నిన్నే కదా కొనింది చైనాలో దీన్ని. చైనా ఐటమ్లు ఎప్పుడు ఉంటాయి ఎప్పుడు పోతాయి ఎవరు తెలియదు మావా. ఉప్పు కూడా తెచ్చాడు. లోపల పెట్టుకో ఎడన్నా. ఏంద్ర స్వామి ఇంకేం తెచ్చావా? ఇంకా ఉండేలా ఉండు చూపిస్తా.
చైనా వస్తువులు దా. తెచ్చా సెల్ ఫోన్ అమ్మాయి కూడా సెల్ ఫోన్ అందరి దగ్గర ఉన్నాయా నువ్వు తెచ్చేది నాకు అర్థం కాలేదా ఒరే ఇది చైనాలో తెచ్చాను రా స్వామి చైనా ఫోనా అవునా దీంట్లో అన్ని బ్రహ్మాండమైన ఫ్యూచర్లు ఉన్నాయి ఏమున్నాయి ఏమున్నాయి ఏంది వాట్సాప్ ఉంది ఫేస్బుక్ ఉంది ఆడి నుంచి యూట్యూబ్ ఉంది గూగుల్ ఇవన్నీ వస్తున్నాయి దీంట్లో అన్ని ఫోన్లు అవి వస్తాయి అంతేనంట మా నిన్నటి నుంచి బాగా ఏడెక్కుతుంది మా ఈ ఫోనా మావా చైనా ఫోన్ మావా అవి ఎప్పుడు ఉంటావు ఎప్పుడు పోతే ఎవరు తెలియదు మావా ఆ సంగతి నీకు తెలియదు పెట్టుకో లోపల ఇంకా ఉండో చూపిస్తా ఇంకా ఉన్నాయా అబ్బో ఎత్తి ఇదిగో ఏంది ఇది ఏంది ఇది ఆన్ అయినట్టుంది మామ ఇదా టిమ్మర్ మామ గడ్డం చేసుకోవడానికి బ్రహ్మాండంగా మనకు వస్తుంది అందుకని నువ్వు తెచ్చుకున్నా ఏముందని చేసుకుంటావు అడగడ్డామా అటారే మామ మనకు పనికి రాపోయి నేరే వాళ్ళకి నీ బొట్టు వాళ్ళకి పనికి వస్తుంది నీకు ఉంది కదా ఏంద్రా ఏది నువ్వు చేసుకోవచ్చు కదా బ్రహ్మాండంగా నీకుందా టిమరా ఉంది ఎట్నే తీసుకున్నావు ఒకటి మనమే చేసుకుంటే సగం ఆగిపోయింది అవునా అది చైనాయే అందుకే నేను చెప్పేది చైనా ఏదైనా సరే ఎప్పుడు ఉంటావు ఎప్పుడు పోతే ఎవరు తెలియదు మావా రాళ్ళు పెట్టుకో చైనా అని తెచ్చాను ట్యాగ్ వేసుకొని ఏంద్రా స్వామి ఇంకోటి ఉందో చూడ ఏంది ఇంకోటి ఇంకా ఉన్నాయా మామ ఎయిర్ పాడ్స్ అంటారు మామ వీటిని అంటే ఇదిగో ఏడ పెట్టుకోవాలి ఏంది ఆడ పెట్టుకోవాలి చెవుల్లో పెట్టుకున్నాయిరా స్వామి చెవులు పెట్టుకుని ఏం చేయాలి ఇట్లనే ఏడు నుంచి ఆడకు దూకాలా ఎవడురా రే చెవుల్లో పెట్టుకుని ఏం చేస్తారా సెల్ ఫోన్ ఆన్ చేయి ఇందిరా నువ్వా సెల్ ఫోన్ ఆన్ చేస్తే సెల్ ఫోన్ ఆన్ చేయి బ్లూటూత్ ఆన్ చేయి ఓహో మామా ఇట్ స్పెషాలిటీ ఏం తెలుసా డిటిఎస్ డాల్బీ అట్మాస్ అన్ని కలిపి వస్తాయేమో దీంట్లో అవునా ఆన్ చేయి నువ్వు ముందు ఆన్ చేయి ఏందమ్మా ఎంత పాత సామాన్లు కొంటాం పాత చీరలు కొంటాం అని వస్తుంది దీంట్లో కాదురావు స్వామి అది వాడు పోతున్నాడు వాడి దగ్గర వచ్చేది అయ్యి దీంట్లో రావాలరా నాయన ఇది నువ్వు ఆన్ చేయలా చూడు ఏంద్ర డిటిఎస్ డాల్బీ అట్మాస్ అన్ని కలిపి అంత మొత్తం పెద్ద సౌండ్ రావాలి మా దీంట్లో ఏదే రెండు కలిపి వస్తే ఏడ వస్తున్నాయే రాలా నిన్న బాగా పనిచేసినాయి మామయ్య నేను చెప్తా ఉండేది అదే చైనా వస్తువులు రా ఎప్పుడు ఉంటాయో ఎప్పుడు పోతే ఎవడో తెలియదు పెట్టుకొని వచ్చి పెట్టుకు లోపల తెచ్చాను చైనా అని చెప్పుకుంటూ వచ్చా పెట్టు లోపల నిన్న బాగానే పని చేసినాయి రా స్వామి అట్నే ఉంటాయి లాస్ట్ అండ్ ఫైనల్ బ్రహ్మాండంగా ఉంటది ఏంది మామదే చైనా నుంచి తెచ్చాను మొత్తం నల్లంగా ఉందా వాచ్ ఇదే ముళ్ళు గిల్లు ఏం కనపడలేదే ఏం కనపడదు దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ దట్ వాచ్ ఏంది మన స్పెషాలిటీ మామా ఈ స్పెషాలిటీ ఏంటంటే సెల్ ఫోన్ లో ఛార్జింగ్ అయిపోయినా సరే దీంట్లో మనము వచ్చే కాల్స్ రిసీవ్ చేసుకోవచ్చు మనం కాల్స్ కూడా చేసుకోవచ్చు సూపర్ మా ఇది మా చైనా వస్తువు అంటేనా దీని ఎట్టా అని చేయాలి మావా ఒత్తు ఏమవుతుంది ఒత్తు మా దాన్ని కొట్టు దాన్ని దేంతో కొట్టాలా దేంతో కొట్టేది ఏందరా నీ చేత్తో కొట్టరాట చేత్తను అయిందా ఏమన్నా నల్లంగా కనబడతా ఉంది మళ్ళీ కొట్టు ఎన్నిసార్లు కొట్టినంతేరా నల్లంగా కనబడతా ఉందే ఏమి హ్యాండ్ రా స్వామి నీదే హ్యాండ్ లేకపోతే నా హ్యాండ్ తో చూడు చూడు రాలేదు ఉందా భలేవాడు నిన్న కూడా వస్తే ఏందో దీన్ని రాయితోనే కొట్టాల్సినట్టుంది మామ అదే కదా అర్థం కాదు నిన్న వచ్చింది ఇది అది కూడా చైనా నుంచి వచ్చింది నేను చెప్పానా చైనా వస్తువులు ఎప్పుడు ఉంటాయో ఎప్పుడు పోతే ఎవరు తెలియదురా అని చెప్పా ఓ అంట ఊపుకుని మోసుకోవచ్చు చైనా తెచ్చాను చైనా తెచ్చా అని చెప్పారు పెట్టుకో లోపల చైనా వస్తువులు ఎప్పుడు ఉంటాయో ఎప్పుడు పోతాయో తెలియదు తెలుసుకున్నావు వేస్తామా నాకు అర్జెంట్గా ఇంటికాడ పని ఉంది
ఏ అర్జెంట్ పని ఇంటికాడ నీకు తెలియదులే మావా, ఇంటికి అర్జెంటుగా పని ఉంది పోయిరా. చెప్పరా ఏంది అంత ఉండి 10 నిమిషాలు ఉండి పోవచ్చు కదా. నాకు అర్జెంట్ పని ఉంది, ఇంటికి పోవాలి. అంత అర్జెంట్ పని ఏముందని? చైనా నుంచి వచ్చేటప్పుడు ఆ? చైనాలో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని వచ్చా. ఆ. ఉందో పోయిందో చూసుకోవాలి మావా. ఆ?